వెల్కమ్ టు ఫోకస్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు రెచ్చిపోతున్నారు. వీడియోలు పెట్టుకోవడానికి యూట్యూబ్ ఛానల్ ఉంటే సామంతరాజుల్లాగా ఫీల్ అయిపోతున్నారు. చేతిలో మైక్ ఉంది కదా అని అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. అంతా మా ఇష్టం, మమ్మల్ని ఎవరు ఆపేది అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇష్టారాజ్యంగా వీడియోలు పోస్టులు పెట్టి అడ్డంగా బుక్ అయిపోతున్నారు. ఓవర్ యాక్షన్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు, అడ్డగోలు వీడియోలతో పైశాచికానందం, విదేశాల్లో ఉంటూ ఇండియాపై విమర్శలు. యూట్యూబర్లకు కొంచెమైనా బుద్ధుండక్కర్లేదా? యూట్యూబ్ ఛానల్ ఉంటే ఏమైనా వాగేస్తారా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్టులు, వీడియోలు పెట్టుకునే అవకాశం ఉండడంతో రెచ్చిపోతున్నారు. తమకు తామే రాజుల్లా ఫీల్ అవుతున్నారు. ఇష్టం వచ్చినట్లు వీడియోలు చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు సొంత అభిప్రాయాలు ప్రజల మీదకు రుద్దుతున్నారు. తమను ఎవరేం చేస్తారులే అన్న ధైర్యంతో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. తమ వీడియోలకు వ్యూవర్షిప్ పెంచుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. ఇష్టారాజ్యంగా వీడియోలు చేసేస్తున్నారు. అడ్డగోలు థంబ్నెయిల్స్ పెట్టి పైశాచికానందం పొందుతున్నారు. డబ్బు కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఒకరిద్దరు కాదు, ఎంతో మంది యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. ప్రపంచ దేశాలు తిరుగుతున్న అన్వేష్ ఆయా దేశాలకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు యూట్యూబ్తో పాటు తన సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టేవాడు. వాటికి అనూహ్య స్పందనొచ్చేది. నెటిజన్లు అతడి లాంగ్వేజ్కి అట్రాక్ట్ అయ్యారు. అక్కడి ఆహారం, సంస్కృతి చూపించేవాడు. ఆ ప్రయాణం అతడికి గుర్తింపొచ్చింది. యూట్యూబ్ ద్వారానే అన్వేష్ కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆ డబ్బుతోనే ఇప్పటికీ ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు. అయితే కొంతకాలంగా ప్రపంచ యాత్రికుడు అన్వేష్ చేస్తున్న వీడియోలపై దుమారం రేగుతోంది. బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా మాట్లాడిన దశలో అతడికి అభిమానులు విపరీతంగా పెరిగారు. అదే సమయంలో అతడు ఒక స్థాయికి చేరాడు. కానీ స్థాయి పెరిగినప్పుడు మాటల బరువు పెరుగుతుందనే విషయం గమనించలేదు. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన అన్వేష్ తన జీవన ప్రయాణంలో ఎదురైన సంఘటనలను నిజాయితీగా ప్రేక్షకుల ముందుంచుతూ లక్షలాది మంది ఫాలోవర్స్ను సంపాదించుకున్నారు. మంచి కంటెంట్ ఇచ్చే యూట్యూబర్గా పేరు సంపాదించుకున్నాడు. బెట్టింగ్ యాప్స్ విషయంలో అతడికి అనేక మంది అతనికి అభిమానులుగా మారారు. సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్గా మారాడు అన్వేష్. తనదైన స్టైల్లో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకునే అన్వేష్ తాజాగా వివాదంలో ఇరుక్కున్నాడు. చేతిలో ఫోన్ ఉంది కదా అనుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో తాజా ఉదాహరణ యూట్యూబర్ అన్వేష్. ఫాలోవర్స్ ఉన్నారు అనేది బలం అనుకున్నాడు. అదే ఫాలోవర్స్ ఒక్కసారిగా భారం అవుతారనే నిజం ఆలస్యంగా అర్థమైంది. స్టేజ్పై మాట్లాడేవాళ్లు ఆచితూచి మాట్లాడతారు. కానీ కెమెరా ముందు ఉన్నానని కట్టడి వదిలితే సమస్య మొదలవుతుంది. నటుడు శివాజీ వ్యాఖ్యలపై స్పందన ఇస్తూ అన్వేష్ అదుపు తప్పాడు. అసభ్య పదాలు వాడటమే కాదు, ఆ వివాదంలో గరికపాటి నరసింహారావును లాగాడు. అక్కడితో ఆగకుండా హిందూ దేవతల ప్రస్తావన తెచ్చాడు. రామాయణం, మహాభారతం పాత్రల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. హిందూ సంఘాలు రంగంలోకి దిగాయి. కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో అన్సబ్స్క్రైబర్ల వర్షం మొదలైంది. వివాదం ముదిరాక అన్వేష్ సారీ చెప్పాడు. కాని ఆ క్షమాపణ కూడా వ్యంగ్యంగా మారింది. మాటల్లో ఆవేశం తగ్గలేదు. వినాయకుడి సన్నిధానంలో క్షమాపణలు అన్నాడు. అదే సమయంలో శాపనార్థాలు కూడా మాట్లాడాడు. దీంతో సమస్య మరింత జటిలంగా మారిపోయింది. ఖమ్మం, వైజాగ్ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. కొన్నిసార్లు స్పందించడం తప్పు కాదని, కానీ బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అంటున్నారు. యూట్యూబర్ అన్వేష్పై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హిందూ దేవీ దేవతలను దూషించినందుకు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో అతనిపై సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఫిర్యాదు చేసింది. కళ్యాణి ఫిర్యాదుతో అన్వేష్పై 352, 79, 299 బీఎన్ఎస్ సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పంజగుట్ట పోలీసులు త్వరలో అన్వేష్కి నోటీసులు జారీ చేయనున్నారు. గరికపాటి పీఆర్ టీం, లీగల్ టీం వార్నింగ్ ఇచ్చింది. వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాడిని సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా, వాడి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొక్కసారి ఆలోచించుకోండి. మీరు ఇచ్చిన ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చిపెడుతుంది. ఆ డబ్బుల మదంతో ఈరోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు. భారతదేశాన్ని తప్పుపడుతున్నాడు. వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు. రెచ్చగొడుతున్నాడు. హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు. అన్వేష్ను దేశద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్త్రీల వస్త్రధారణ విషయంలో టాలీవుడ్లో ఇటీవల నెలకొన్న వివాదంపై స్పందించిన అన్వేష్, హిందువులు దేవతగా కొలిచే సీతాదేవి గురించి యూట్యూబర్ అన్వేష్ జుగుప్సాకరంగా మాట్లాడడంతో హిందూ సంఘాలు రగిలిపోతున్నాయి. ద్రౌపదీదేవి గురించి కూడా అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశాడు.
తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో అన్వేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నాడని, అతనిని ఇండియాకు తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అన్వేష్ ప్రయాణం చూసిన వారికి ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటెలిజెన్స్ ఉన్నా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోతే పతనం ఖాయం. విదేశీ ఉద్యోగం వదిలి యూట్యూబ్లో స్థిరపడ్డాడు. ఖండాంతరాలు దాటి కంటెంట్ చేశాడు. బెట్టింగ్ యాప్స్ వద్దు అని మరో మెట్టెక్కాడు. కాని కోపం, ఆవేశం, మాటల నియంత్రణ విషయంలో విఫలమయ్యాడు. స్థాయి పెరిగే కొద్దీ సహనం పెరగాలి, విమర్శను భరించే శక్తి రావాలి. అది లేకపోతే మనం మొదలుపెట్టిన చోటికే తిరిగి పడిపోతాం. ప్రస్తుతం అన్వేష్ పరిస్థితి ఇప్పుడలాగే ఉంది. అన్వేష్ నోటిని అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు వాగితే బడిత పూజ తప్పదని హిందూ సంఘాలు వార్నింగ్ ఇస్తున్నాయి. తెలుగు ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. సమాజం ఏమైపోయినా ఓకే, మాకు డబ్బే ముఖ్యమంటున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. యూట్యూబర్లకు వేగంగా పెరుగుతున్న మద్దతు, తప్పుడు థంబ్నైల్స్ తో వీడియోలు పోస్ట్, సబ్స్క్రైబర్లను డబ్బులడిగి బుక్ అయిన ఉమా, వీడియోలతో లక్షలు సంపాదిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారనే అహంకారంతో ఇష్టారీతిన మాట్లాడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఉదంతం స్పష్టంగా చూపిస్తోంది. మొత్తంగా ఈ ఘటన సోషల్ మీడియా ప్రభావం ఎంత బలంగా ఉందో నిరూపించింది. అదే సమయంలో బాధ్యత లేకుండా మాట్లాడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో మరోసారి రుజువు చేసింది. ఫాలోవర్స్ ఇచ్చే మద్దతు ఎంత వేగంగా వస్తుందో అదే వేగంతో వెనక్కు తీసుకుంటారన్న విషయం అన్వేష్ ఉదంతంతో స్పష్టమైందే. యూట్యూబర్లు తమ అభిరుచిని వ్యాపారంగా మార్చేసి పెద్ద సెలబ్రిటీల్లా ఫీల్ అవుతున్నారని వీక్షకులు విసుక్కుంటున్నారు. అంతేకాదు, లక్షల్లో డబ్బులు వస్తున్నా సబ్స్క్రైబర్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. యూట్యూబ్ ప్రపంచంలో ఎక్కువ మంది ఇందులో సమయం గడుపుతూ ఉంటారు. ఎవరికి నచ్చిన కంటెంట్ వారు వెతుక్కుంటూ ఉంటారు. అయితే ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకోవాలని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ యూజర్స్ను తప్పుదారి పట్టిస్తున్నాయి. వీడియోలో ఉన్న కంటెంట్తో యూట్యూబర్స్ పెట్టే థంబ్నైల్స్, టైటిల్స్ ఎలాంటి సంబంధం ఉండదు. ఇలాంటి వ్యూస్ కోసం వారిని తప్పుదోవ పట్టించడం వంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల ఫోటోలుంచి ఎలాంటి సంబంధం లేని అడ్డమైన థంబ్నైల్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి చర్యల వల్ల యూజర్లు బాగా విసుగెత్తిపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో యూజర్ల సమయం వృధా అవుతుంది. ఆపై ఆ ప్లాట్ఫామ్పై విశ్వాసం తగ్గిపోతోంది. యూట్యూబ్ వేదికగా డబ్బులు దండుకునేవారు ఎక్కువయ్యారు. ముఖ్యంగా ట్రావెలింగ్ వీడియోలు చేసే యూట్యూబర్స్ డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అయితే అందరూ కాదు, ట్రావెలింగ్ పై మక్కువతో జెన్యూన్ గా వ్లాగ్స్ చేసేవారు చాలా మంది ఉన్నారు. కానీ కొందరు మాత్రం ట్రావెలింగ్ పేరుతో సబ్స్క్రైబర్స్ ను డబ్బులు అడుగుతున్నారు. నిజంగా తక్కువ రెవెన్యూ వచ్చి ఇబ్బందులు పడుతున్న వాళ్ళైతే సబ్స్క్రైబర్స్ సాయం కోరొచ్చు. కానీ నెల నెల లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్న వారు కూడా జనాల నుంచి డబ్బులు అడగడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొత్త వివాదానికి తెరతీసింది. యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు సర్వసాధారణమయ్యాయి. వీడియోలను కొందరు సరదా కోసం చేస్తుంటే ఇంకొందరు దీనినే కెరీర్గా ఎంచుకుంటున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు ఎంతో మంది తమ అభిరుచికి తగ్గట్లుగా జనాలకు నచ్చే వీడియోలు తీస్తూ నిత్యం వీడియోలు చేస్తూ యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే ఇందులో కొందరు మాత్రం రూటు మార్చారు. తాము అనుకున్నంత మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత వారి నుంచి డబ్బులు దండుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది యూట్యూబ్ నుంచి మంచి కంటెంట్స్తో వీక్షకుల్ని ఆకట్టుకుంటుంటే మరికొంతమంది మాత్రం కంటెంట్ను పక్కన పెట్టి కాంట్రవర్సీ చేస్తున్నారు. ఒకరిపై ఒకరు తిట్ల పురాణం మొదలుపెట్టారు. వ్యక్తిగత గొడవలను పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లోకి తీసుకొచ్చి తెలుగు యూట్యూబర్స్ ఇంత చిల్లరగా ప్రవర్తిస్తున్నారు. తెలుగులో ట్రావెలింగ్ వీడియోలు చూసేవారికి ఉమా తెలుగు ట్రావెలర్ గా సుపరిచితమైన వ్యక్తి. ఆయన వీడియోలకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. తక్కువ సమయంలో ఉమకు లక్షల్లో సబ్స్క్రైబర్స్ వచ్చారు. ప్రతి వీడియోకు మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. అయితే ఆయన వీడియోలకు వచ్చేవన్నీ ఆర్టిఫిషియల్ వ్యూస్ అని తోటి యూట్యూబర్ అన్వేష్ బయటపెట్టాడు. తెలుగు ట్రావెలింగ్ కమ్యూనిటీలో పెద్ద యూట్యూబర్ గా పేరున్న ఉమా జనాలను డబ్బులు అడగడంపై వివాదం చెలరేగింది. నెల నెలా భారీగా ఆదాయం పొందే ఆయన ఇలా చేయడమేంటని పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆ వీడియోను డిలీట్ చేశాడు. ఎక్కువగా వివాదంలో ఉండే మరో యూట్యూబర్ రవి. 186 దేశాలు తిరిగిన తొలి తెలుగువాడిగా రవి చెప్పుకుంటాడు. ఇతడు గతంలో ఓసారి పాకిస్తాన్ జిందాబాద్ అని పెట్టడంపై రవిపై విమర్శలొచ్చాయి. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ను సపోర్ట్ చేయడంపై అప్పట్లో వివాదం రాజుకుంది. అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారంలో పేరు తెచ్చుకున్న రమ్య మోక్ష సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరు సంపాదించుకుంది. ఒక కస్టమర్తో జరిగిన వివాదాస్పద ఆడియో లీక్తో వార్తల్లో నిలిచారు. ఈ వివాదం ఆమెకు మరింత పాపులారిటీ తెచ్చింది. పచ్చళ్ల వ్యాపారంలో పాపులర్ అయిన అలేఖ్య చిట్టి 3 అక్క చెల్లెళ్లతో కలిసి ఈ వ్యాపారాన్ని నడుపుతోంది. ఇన్స్టాగ్రామ్లో భారీ ఫాలోయింగ్ ని సంపాదించింది. ఆమె బోల్డ్ వ్యక్తిత్వం, సహజమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో చిట్టి పికిల్స్ షార్ట్ ఫిల్మ్ సిరీస్ లో పేరు తెచ్చుకుంది.
ఇటీవల జిమ్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి వైరల్గా మారాయి. కొందరు ఆమె ఫిట్నెస్ను ప్రశంసిస్తే మరికొందరు విమర్శలు చేశారు. యూజర్స్ను తప్పుదోవ పట్టించేలా క్లిక్ బైట్ థంబ్నైల్స్ను ఎవరైనా ఉపయోగిస్తే ఆ యూట్యూబ్ అకౌంట్లపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ హెచ్చరిక తర్వాత కూడా వారిలో మార్పు రాకుంటే రానున్న రోజుల్లో ఇలాంటి వారిపై కఠిన చర్యలుంటాయని తెలిపింది. సెలబ్రిటీలతో పాటు రాజకీయ నేతల గురించి వీడియోలు పోస్ట్ చేస్తున్న క్రమంలో వారికి ఇష్టం వచ్చినట్లుగా థంబ్నైల్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. కంటెంట్ నిజమే అనుకుని యూజర్లు లోపలికెడితే అక్కడ ఏమీ ఉండదు. ఇలా లెక్కలేనన్ని వీడియోలు యూజర్లను తప్పుదోవ పట్టిస్తూ వారిని విసిగిస్తున్నారు. దీంతో అలాంటి యూట్యూబ్ ఛానళ్లపై చర్యలకు సిద్ధమైంది. కొంతమంది యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు తమకు తామే దైవాంశ సంభూతుల్లా ఫీల్ అయిపోతున్నారు. ప్రతి అంశంలోనూ వేలు పెట్టేస్తున్నారు. సినిమాలకు రివ్యూలు చెప్తారు, హోటల్స్లో ఫుడ్కు రేటింగ్ ఇస్తారు, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. డబ్బు కోసం నానా గడ్డి కరుస్తున్నారు కొంతమంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎవడెలా పోతే మాకేంటి, మాకు కావాల్సిందే డబ్బు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. హీరోయిన్ల గురించి ఇష్టం వచ్చినట్లు వాగుతారు. ఇంకొందరు హీరో, హీరోయిన్ల ఫోటోలు పెట్టి ఎఫ్ఐఆర్లు అంటగడతారు. సినిమాలు చూడకముందే రివ్యూలు చెప్తారు. అందులోనూ డబ్బులిస్తే పాజిటివ్గా, ఇవ్వకపోతే నెగిటివ్గా చెప్తారు. ఇలా ఒక్కొక్కడు ఒక్కో రకంగా ప్రవర్తిస్తున్నాడు. తమకు తాము సామాజిక కార్యకర్తల్లా, హీరోల్లా సమాజానికి తామేదో సేవ చేస్తున్నట్లు భావిస్తున్నారు. తమ ఛానల్లో వీడియోలు పెడుతున్నారు. సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెట్టి డబ్బు సంపాదించుకుంటున్నారు. అక్కడితో ఆగడం లేదు. కొందరు అమ్మాయిలతో పరిచయం పెంచుకుంటారు. ప్రేమ పేరుతో వేధింపులు గురిచేస్తున్నారు. ఇంకొందరు డ్రగ్స్ విక్రయించి అడ్డంగా బుక్ అయిపోతున్నారు. యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్ సోషల్ మీడియాలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఓ బాలికతో టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఆమెను బెదిరించి పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ అమానుష చర్య కారణంగా బాలిక గర్భం దాల్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. కేసులో విశాఖపట్నం ప్రత్యేక పోక్సో న్యాయస్థానం నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షను విధించడంతో పాటు బాధిత బాలికకు నష్టపరిహారంగా 4 లక్షలు చెల్లించాలంటూ ఆదేశించింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడు యూట్యూబర్ హర్షసాయి. గుడిసెల్లో ఉన్న వారికి డబ్బుల కట్టలతో సర్ప్రైజ్ ఇస్తూ వారి కలలను నిజం చేస్తున్నట్టుగా వీడియోలు చేస్తూ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఆ మధ్య ఓ సినిమా కూడా అనౌన్స్ చేసి ఆ తర్వాత ఆగిపోయింది. అందులో నటిస్తున్న హీరోయినే అతనిపై రేప్ కేసు పెట్టింది. హర్షసాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడంటూ కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఇప్పటికే వైజాగ్ లోకల్ బాయ్ నాని మీద పోలీసులు చర్యలు తీసుకున్నారు. భయ్యా సన్నీ యాదవ్ మీద కూడా కేసు నమోదైంది. బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఇంట్లో డ్రగ్స్ దొరకడం అప్పట్లో కలకలం రేపింది. అతడి అన్న సంపత్ వినయ్ కోసం హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు షణ్ముఖ్ ఇంటికి వెళ్లగా అక్కడ గంజాయి, డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సంపత్ వినయ్ వాడుకుని మోసం చేయడమే కాకుండా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని మౌనిక ఫిర్యాదు చేసింది. యూట్యూబ్ లో అవకాశం ఇప్పిస్తానని షణ్ముఖ్ మోసం చేశాడని పోలీసులకు తెలిపింది. షణ్ముఖ్ ద్వారానే అతడు సోదరుడు సంపత్ పరిచయం అయ్యాడని, సంపత్ వినయ్ ప్రేమ పేరుతో దగ్గరై పలుమార్లు నాపై లైంగిక దాడి చేసినట్లుగా తెలిపింది యువతి. ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. ప్రమాదకరమైన యాప్స్ ను ప్రమోట్ చేయడం వల్ల ప్రజలను తప్పుదారి పట్టించడమే కాకుండా ఎన్నో జీవితాలను నాశనం చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల కేవలం ఆర్థికంగా నష్టం కలిగించడమే కాదు, ఇది మన దేశ భవిష్యత్తును నాశనం చేస్తోంది. ఓవైపు భారతీయుల ప్రతిభ ప్రపంచానికే నాయకత్వం వహిస్తుండగా ఎంతో మంది యువత జీవితాలు సొంత దేశస్తుల ట్రాప్ లో చిక్కుకుపోయి పట్టాలు తప్పుతున్నాయి. బుల్లితెర నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు శ్రీముఖి, సిరి హనుమంతు, వర్షిణి సౌందరరాజన్, శోభాశెట్టి, వసంతి కృష్ణన్ బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేశారు. నేహా పఠాన్, నయని పావని, పద్మావతి, పండు, విష్ణుప్రియ, ఇమ్రాన్ ఖాన్, భయ్యా సన్నీ యాదవ్, హర్షసాయి, రీతు చౌదరి, బండారు సుప్రీత, టేస్టీ తేజ కూడా ఈ జాబితాలో ఉన్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు చిన్నంశెట్టి నాగరాకేష్, పొట్టవత్తిని దీపక్, గుగులోతు శ్రీరామ్ నాయక్, హేమంత్ కుమార్ ప్రచారం చేశారు. నకిలీ బెట్టింగ్ యాప్లను తెలిసినా వీళ్లంతా 1-3% కమిషన్ కు ఆశపడి ప్రచారం చేశారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయడం ద్వారా కేవలం ఇన్ఫ్లుయెన్సర్లే 2.75 కోట్లు సంపాదించినట్లుగా దర్యాప్తులో తేలింది. మీడియాకు సంబంధించే చట్టాలని మీడియాని చెప్పే ప్రతి సంస్థకు, ఛానల్కు, యూట్యూబ్ ఛానళ్లకు వర్తిస్తాయి. దురదృష్టవశాత్తు యూట్యూబర్లు ఆ రూల్స్ ను పాటించడం లేదు. బహిరంగంగా అవమానపరచడం, దుష్ప్రచారం, పరువు తీయడం, మనోభావాలను గాయపరచడం లాంటివి పరువు నష్టం కలిగించేవే.